మెదక్ జిల్లా కేంద్రం బీజేపీ జిల్లా కార్యాలయంలోని మంగళవారం ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సమక్షంలో పాపన్నపేట మండలం వివిధ గ్రామాలలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. దేశం యొక్క భవిష్యత్తును మార్చేందుకు అన్ని గ్రామాల్లోని యువకులు సంఘటితమై నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరవచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీ బలపరిచేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలన్నారు. భవిష్యత్తును అంతా కూడా రాష్ట్రంలో దేశంలో బీజేపీ పార్టీదేనని అందరూ కూడా సంఘటితమై స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత మీలో ఒకడిని పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యేన్ రెడ్డి శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్, వివిధ మండలాల అధ్యక్షులు రాములు, ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాపన్నపేట మండలంలో ఉన్నటువంటి యువకులు పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మనం దేశం గెలవాలంటే ముందు బూత్ గెలవాలంటే వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ ఇట్లా అంచెలంచెలుగా అందరూ గెలవాలనేటువంటి లక్ష్యంతో ఎన్నికలు అయిపోయి ఇంకా రిజల్ట్ వచ్చేకంటే ముందే ఇంత పెద్ద సంఖ్యలో ఈ రోజు పార్టీలో చేరడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రెండు గ్రామాల ప్రజలకి, ముఖ్యంగా మా యువ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భారతదేశ భవిష్యత్తే యువత. వివేకానంద గారు చెప్పినట్టు ఏ దేశమైనా బాగుండాలి, ఏ దేశంలో అయినా పాలకులు మంచిగా ఉండాలంటే యువకుల ఆలోచన శక్తి చాలా అవసరం. ముఖ్యంగా ఈ టెన్యూర్ లో 2024 ఎలక్షన్స్ లో ఈ దేశ భవిష్యత్తును మార్చేందుకు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా సంఘటితమై నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలలో జరగడానికి ముందుకు వచ్చినటువంటి యువ మిత్రులందరికీ కూడా పేరు పేరున నరేంద్ర మోడీ గారి పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగత సమాజాలను తెలియజేస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీరంతా కృషి చేయాలని, భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలన్నీ మీయే, భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీదే ఈ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా కాబట్టి మీరే మాకు గ్రామాలకు కాబట్టేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అంతా మీరే కాబట్టి అందరూ సంఘటితమై కలిసికట్టుగా గ్రామాలలో భారతీయ జనతా పార్టీ గెలుపుకి సహకరించాలని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ మీ అందరి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై పార్లమెంట్ పోతే ఖచ్చితంగా మా రామలాల్ కోరుకున్నట్టు దృష్టి పెట్టి పార్టీ ఎన్నికలకి మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు నమస్కారం తెలియజేస్తూ